హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీకు ఎలా గడవబోతుంది, ఏం జరగబోతుంది, మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. చూస్తున్నారు, లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి. మీకు ఈ రీడింగ్ రెజనేట్ అయితే, నేను చేస్తున్న రీడింగ్స్ మీకు రెజనేట్ అయితే మీ కామెంట్ బాక్స్లో మీరు షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా వీడియోస్ షేర్ చేయండి. కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది చెప్పండి ఏంజల్స్. చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది స్పిరిట్ అండ్ గైడెన్స్. చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది చెప్పండి ఏంజల్స్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది. ఈరోజు ఎలా ఉండబోతుంది. Page of Wands, the Lovers, Seven of Cups, Death, the Chariot, bottom of the deck, Three of Cups, Queen of Cups, Two of Swords. ఈ డెత్ కార్డు 3 days నుంచి కంటిన్యూ వస్తుంది. కనిపిస్తుందా? 1 second. ఓకే, మీరు ఏదో విషయంలో సిచ్యువేషన్లో మీరు స్టక్ అయి ఉన్నారండి. కెరియర్ పరంగా, లో పరంగా మీరు ఎటుదో నిర్ణయం తీసుకోవాలో అని చెప్పేసారని ఆలోచిస్తున్నారు. ఏం చేయాలనే పరిస్థితిలో ఉన్నారు. మీరు క్రాస్ రోడ్లో ఉన్నారండి. సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేక ఏ సిచ్యువేషన్ని చూస్ చేసుకోవాలో మీరు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారండి మొన్నటి వరకు. ఆ విషయానికే మీ ఆలోచనలు, మీరు చాలా వాటి కోసం సాక్రిఫైస్ చేయటము, విపరీతంగా దానికోసం అలసిపోవటం అండి. మీరు మీ ఎనర్జీస్ అన్నీ లాస్ అయిపోవటం, మీ ఎనర్జీస్ ఇచ్చి లవ్ పరంగా, కెరియర్ పరంగా చాలా అలసిపోయారండి. ఫ్యామిలీ బర్డన్ అన్నీ మీపైనే. సో మీకు ఇవ్వటమే తెలుసండి. మీకు మాత్రం మీ కష్టాన్ని మాత్రం గుర్తించే వాళ్ళు లేరు, మీ ప్రేమను గుర్తించే వాళ్ళు లేరు, మీ వాల్యూని గుర్తించే వాళ్ళు లేరు. మీరు ఇచ్చిన దానికి 1% కూడా మీకు తిరిగి రాలేదండి. ఆ విషయంలో చాలా అలసిపోయి ఉన్నారండి. ఎనీవే, మీ శ్రమకి, మీ పడ్డ కష్టానికి గుర్తింపు రాబోతుంది. సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు మీరు అతి తొందరలో. ఇలా ఉండకూడదు, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఎంత చూపించినా కూడా మన వాల్యూ కానీ
మన ప్రేమ కానీ మన కేరింగ్ కానీ ఏదైనా సరే ఏది దానికి పెద్ద గుర్తింపు రాలేదని చెప్పేసానని మీరు స్ట్రాంగ్ అవ్వడానికి మీరు చాలా తెలివిగా ధైర్యంగా ప్రతి విషయంలో మీరు ఎలా ఉండాలి, ఇంతకు ముందులా ఉండొద్దు, ఎప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేనప్పుడు ఇవ్వటమే తప్ప రిసీవ్ చేసుకున్నది లేదని చెప్పేసి ఇలా కాకుండా కొత్తగా ట్రాన్స్ఫర్ అవుతున్నారు, కొత్తగా ఆలోచనలు మొదలవుతున్నాయి, మీ లైఫ్లో కొత్తగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయండి. ఈరోజు మీరు స్ట్రాంగ్గా రెడీ అవుతున్నారు. డెత్ అంటే రీబర్త్. దానికోసం మీరు ఎఫెక్ట్ పెడుతున్నారు. ఎట్లా ఏంటి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా గ్రో చేయాలి అని చెప్పేసానని మీరు ఆలోచనలో పడుతున్నారండి. ఆలోచిస్తారు ఈరోజు చాలా. మీకు అదే ఆలోచనలలో కెరియర్, మనీ, ప్రతిదీ మీరు ఎమోషన్స్తో కూడుకొని మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. మీరు గతంలో మీరు చూపించిన వాళ్ళు కానీ మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు కానీ మళ్ళీ మీ వాల్యూ తెలుసుకొని మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మీరు అవేం పట్టించుకోరు. పోనీ మీరు కాకపోతే ఇంకొకరు, ఇది కాకపోతే ఇంకొకటి, నాకేంటి అని చెప్పేస్తానని మీరు అలా ఆలోచించటం మొదలు పెడతారు. స్వార్థంగా ఆలోచించటం మొదలు పెడతారు. మీ కళ్ళ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. వర్క్, లవ్, కర్ ఏదైనా సరే, ఎనీవే ఏదైనా సరే. ఇది లవర్స్ అంటే ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీ మంచి మనసు, మీ కేరింగ్, మీ హార్డ్ వర్క్, దానికి తగ్గది మీకు మంచి మనసు ఉంది, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు కోరుకున్న దానికన్నా సఫిషియెంట్గా మీ లైఫ్లో మిమ్మల్ని గుర్తించేసి, మీ హార్డ్ వర్క్ను గుర్తించేసి, మీ మంచి మనసును గుర్తించేసి బెటర్గా ఆలోచించే వాళ్ళు, బెటర్గా మీకు వాల్యూ ఇచ్చేవాళ్ళు మీ లైఫ్లోకి ఎవరో రాబోతున్నారు. వర్క్ కానీ, పర్సన్స్ కానీ, ఎనీవే రిలేషన్స్ కానీ, ఎవరైనా సరే మీ వాల్యూ గుర్తించుకొని మీకు మీరంటే ఏదో తెలిసి మీకు విలువనిచ్చే వాళ్ళు మాత్రం కొత్తగా అయితే లైఫ్లోకి రాబోతున్నారు. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. చెప్పాను కదా, ది హైరోఫెంట్ అంటే మీరు ఒకరికి చెప్పేవాళ్ళే, ఒకరికి మంచి చెప్పేవాళ్ళు, సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని చెప్పేవాళ్ళు, మీ మాట నలుగురు వినేవాళ్ళండి. కానీ ఎమోషన్స్ విషయానికి వచ్చేసిస్తే సో మీరు ఇలా ఉండకూడదు అని మీరే ఆలోచించి మీరే మారి మీరే మీ లైఫ్లో తగిలిన దెబ్బలకి కానీ, స్ట్రగుల్స్ కానీ, మీరు చేసిన హార్డ్ వర్క్ కానీ మీకు గుర్తింపు రాలేదు కూడా, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు కూడా. ఎనీవే అలా ఉండకూడదని చెప్పేసి స్ట్రాంగ్గా ఆలోచించేసేసుకొని ఇలా మీరు ఒకరికి చెప్పే పొజిషన్లో ఉన్నారు. ఇక్కడ కీస్ ఉన్నాయి, కనపడుతున్నాయా అండి? మీకు మీరే బాండింగ్ సెట్ చేసుకున్నారు. మీకు మీరే లేదులే తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు, ఈరోజు కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటారులే అని చెప్పేసి మీకు మీరే అలా అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎంత చేసినా మన వర్క్కి కానీ, మన వాల్యూకి కానీ, లవ్ కానీ దేనికి సరైన గుర్తింపు రాలేదని చెప్పేసి ఇలా ఉండకూడదు. స్ట్రాంగ్గా ఉండాలి. మీ మనసుకు లాక్ వేసేసుకొని మీరు ఒకరికి చెప్పే పొజిషన్లోనే ఉన్నారు. మీ చేతిలో అవన్నీ మీకు మ్యాజిక్ అన్నీ ఉన్నాయండి. మీరు అనుకుంటే సఫిషియెంట్గా ప్రతిదీ మీ లైఫ్లోకి అయితే ఈజీగా మీరు సంపాదించుకోగలుగుతారు. ఏదైనా సరే అంత విద్య ఉందండి మీకు. ఇంట్యూషన్ పవర్ ఉంది, దైవ అనుగ్రహం ఉంది. మీరు మాట్లాడగలుగుతారు, చాకచక్యంగా మాట్లాడగలుగుతారు, మీరు ఎవరికైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారు, హెల్ప్ చేసే మనస్తత్వం ఉంది. ఎనివే అన్నీ మీలో ప్రతిదీ ఉన్నాయండి మీకు. మీరు అలా స్ట్రాంగ్ అవుతున్నారు, ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు. ఎవరైనా చేసో తెలియదు కానీ ఇదండి ఈరోజు మీకు జరగబోయేది. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటో చూడండి. చూస్తున్న మా వ్యూవర్స్కి ఈరోజు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి? చెప్పండి కదా, మీరు ఒకరికి హెల్ప్ చేస్తారు, మీరు ఒకరికి డైరెక్షన్స్ ఇస్తారు, ఒకరికి ఏదైనా తెలియకపోతే చెప్తారు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఎవరికైనా హెల్ప్ చేయండి, నీడీ పీపుల్స్కి.
చెప్పాను కదా, హెల్ప్ఫుల్ పీపుల్స్. మీరు అన్లైక్లీ అంటే మీరు సాక్రిఫై ఇప్పుడు గివింగే కాదండి, రిసీవింగ్ కూడా ఉండాలి. ఇచ్చే దాంట్లోనే ఇవ్వటమే కాదు, అప్పుడప్పుడు కూడా తీసుకోవాలి. అలా ఉండకండి, అన్లైక్లీ. దెర్ ఈజ్ సంథింగ్ బెటర్, చాలా చాలా బెటర్గా జరగబోతుంది. మీరు కొత్తగా ట్రాన్స్ఫర్ అవుతున్నారు, చాలా అవేకింగ్, చాలా గ్రోత్. కాస్త మీకు మీకు మీరు ఆలోచించుకుంటారు, ఫస్ట్ మీకు మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు, ఫస్ట్ మిమ్మల్నే ముందు పెట్టుకుంటారు. ఇన్ని రోజులు మాత్రం ఎదుటి వాళ్ళకి, మన అనుకునే వాళ్ళకి, ఫ్యామిలీకి అలా ఇచ్చుంటారు. కానీ ఇప్పుడు అలా కాదు, మీకు మీరే చాలా బెటర్గా తయారవుతున్నారు. ఫస్ట్ మీరే ఆప్షన్, మీకు మీరే ఫస్ట్ ఆప్షన్. లుక్ ఫర్ సైన్. మీకు ఎలాంటిదైనా సరే, చిన్న ఏదైనా కొంచెం సిచ్యువేషన్ ఏదన్నా నెగిటివ్గా ఏదైనా జరగబోతుందన్న మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంటుంది. ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, తప్పకుండా మీకు గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. సక్సెస్. మీ ఆలోచనలు కానీ ఏదైనా సరే మీరు ఆలోచించే దాన్ని బట్టి పాజిటివ్గా ఆలోచిస్తారు, మీకు అన్ని అబండెన్స్ రాబోతున్నాయి. ఇదండి ఈరోజు మీకు మీ లైఫ్లో జరగబోయేది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. సింగిల్ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఇస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.